మామూలుగా ఇప్పుడు బయట అనుకుంటున్నది లేదా రూమర్ స్ప్రెడ్ అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి కొన్ని విభేదాలు ఉన్నాయని. సో ఆ విభేదాల్ని పోగొడుతున్నట్టుగా ఈ మధ్య వాళ్ళిద్దరు కలిసి ఏదో మూవీ చేయబోతున్నారు, దాని సుబ్బరామరెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో అని. అంటే ఇదేంటి సంకేతం ఇస్తున్నారా బయట వాళ్ళకి వీళ్ళిద్దరు మధ్య అలాంటివి ఏమీ లేవు, నార్మల్గా ఉంది, మీ ముందుకి మూవీతో రాబోతున్నారని? ఏంటి అసలు దాని గురించి చెప్పండి. నిజం చెప్పాలంటే అండి, మెగా బ్రదర్స్కి ఎటువంటి విభేదాలు లేవు, నాకు తెలిసినంత మటుకు ఎప్పుడూ లేవు. ఎందుకంటే వారు రెగ్యులర్గా అన్ని ఫంక్షన్లు వాళ్ళు కలిసే పాల్గొంటూ ఉంటారు. అటువంటి భేదాలు అయితే వాళ్ళు లేవు. బయట ఇవి అపోహలు తప్ప నిజం కాదండి. అట్ ద సేమ్ టైం అందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అభిమాని కోరుకునేది వారిద్దరూ కలిసి నటించాలని, అది చూడాలని, ఆ దృశ్య కావ్యం చూడాలని అండి. అది చాలా గొప్ప దృశ్యం అవుతుందండి. అది ఖచ్చితంగా మేము అందరం కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నాం. అది సుబ్బరామరెడ్డి గారి ద్వారా తిరిగి ఇంకా మరి మంచిది. ఎందుకంటే స్టేట్ రౌడీ సినిమా తీసిన తర్వాత మళ్ళీ మాకు అటువంటి హిట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి తీస్తే మాత్రం అది భారతదేశంలోనే ఒక గొప్ప సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ఆ రోజు కోసం మీతో పాటు మేము అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. దాని గురించి ఏమన్నా ప్రోగ్రెస్ అయిందా అండి? అంటే కొంచెమైనా ఆ ప్రాజెక్ట్ గురించి లేదా ఇద్దరు వైపు డిస్కషన్ జరిగిందా? లేకపోతే ఒకవేళ స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాంటిది ఏమైనా చెప్పగలరా కొంచెం? అయితే నాకు తెలిసినంత వరకు అది సుబ్బరామరెడ్డి గారు పత్రికా ప్రకటన చేసిన విషయం తప్ప ఇంకా డిస్కషన్లోకి వెళ్ళలేదని తెలిసిందండి. ఇంకా దాని మీద అందరూ కూడా బిజీగా ఉండటం వల్ల చిరంజీవి గారు బిజీలో ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు ఆయన బిజీగా ఉంటాం, ఇంకా దానికి ఒక రూపానికి రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మామూలుగా ఈ విభేదాలు ఎందుకు వచ్చాయంటే మనం రీజన్ ఇదని చెప్పుకోవచ్చు, ఆయన కొన్ని ఫంక్షన్స్లో కనిపించకపోవడం అని. దానికి రీజన్ ఏంటి? ఆయన బేసిక్గా అలాంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేసే టైప్ కాదు కాబట్టి ఆయన కనిపించలేదా, లేకపోతే వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ రూమర్స్ కారణమా? అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన కూడా ఒక గొప్ప శక్తి కూడా. ఆయన ఉద్దేశాలు కానీ ఆయన మనోభావాలు కానీ చాలా గొప్ప మాట అండి. ఆయన చాలా దూరదృష్టితోటి విజన్ ఉన్న గొప్ప వ్యక్తి మాట అండి. ఆయన సినిమాలు రెగ్యులర్గా మీరు చాలా సినిమాలు ఆడియో ఫంక్షన్లు జరగవండి. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ పిలిచి పోలీసులతో లాఠీచార్జ్ చేయించి ఎక్కడ నలిగిపోయి చనిపోయి ఎన్ని అవసరమా, నా వల్ల ఈ కష్టాలు అందరికీ రావాలా, నా వల్ల అందరూ సుఖంగా ఉండాలి తప్ప ఎవరు కష్టపడకూడదనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఆయన సినీ చరిత్రలో ఈ ఫోటోలు ఇవ్వటం, అభిమానులకు ఫోటోలు ఇవ్వటం, అందరితో కలిసి దిగటం అనేది ఎక్కడా లేదండి. ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదండి. అది ఒక వేలం వెర్రిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈయన స్టార్ట్ చేశారో ఒక కారు వేసుకుని 10 మంది ఎక్కి ఆ విలేజ్ నుంచి ఇక్కడ రావటం, మళ్ళీ తిరిగి క్షేమంగా వెళ్ళాలి, ఇది టెన్షను, అది ఏదైనా జరిగితే మన గురించి జరిగింది కదా, ఇటువంటివి చాలా దృష్టిలో పెట్టుకుని ఆయన ఎప్పుడు కూడా చాలా వరకు అభిమానులు క్షేమంగా ఉండాలి, వారి కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన అలాగా ఇప్పుడు అలాగే ఉన్నారన్నమాట. అంత చాలా గొప్ప వ్యక్తి మాట. ఆయన అన్నీ కూడా దూరదృష్టితోటి ఆలోచించే వ్యక్తి. రాకపోవటం కారణం కూడా ఇదే మాట. ఆయన మళ్ళీ ఈ ఫంక్షన్కి వస్తే ఆల్రెడీ అక్కడ చిరంజీవి గారు ఉంటారు, రామ్ చరణ్ ఉంటారు, వీళ్ళంతా ఉన్నప్పుడు అప్పటికే హాల్ నిండిపోయి ఉంటుంది. ఇంక పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా ఎంతమంది వస్తారు, అంత క్లాష్ అయ్యి అవన్నీ జరగకూడదని కూడా ఉద్దేశం ఉండొచ్చండి ఆయన ఎక్కువగా. అట్ ది సేమ్ టైం ఆయన సాధారణంగా కూడా ఎక్కువ ఇష్టపడరండి తరచూ వచ్చి ఫంక్షన్లో పాల్గొనడం ఎక్కువ ఆయన ఇష్టపడరు, చాలా తక్కువ. చాలా నేను వస్తే కానీ ఇది బాగుంటుంది అనుకున్న సమయంలో ఆయన ఎక్కువ వస్తూ ఉంటారు. అయితే ఆ ప్రొడ్యూసర్ ప్రెజర్ని బట్టి రావడం తప్ప సాధారణంగా అందారండి. సరే అండి, మీరు చాలా విషయాలు ఒక క్లారిటీ ఇచ్చినట్టు, అంటే బయట ఆడియన్స్ బయట దూరంగా నుండి చూసే వాళ్ళకి కొంత క్లారిటీ రావచ్చు మన ఇంటర్వ్యూ చూసాక. అండ్ ఇక్కడ 2 విషయాలు ఎదురు చూడాల్సిన ఆనందకరమైన విషయాలు ఫ్యాన్స్కి ఏంటి అంటే ఆయన రాబోతున్న బర్త్డే, దాని మీరు చెప్పినట్టు సెలబ్రేషన్స్, అండ్ ఇంకొకటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మూవీ. అండ్ ఈ 40 రోజులు ఆయన 40 ఏళ్ళు అయింది కాబట్టి ఇండస్ట్రీకి వచ్చి ఈ 40 రోజుల ప్రోగ్రామ్ ఏదో చేయబోతున్నారు మీరు అన్నారు కదా, దాని గురించి కొంచెం చెప్పండి. ఇది మా భారతదేశంలో చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా 40 వసంత సందర్భంగా 400 బ్లడ్ డొనేషన్ క్యాంపులు భారీ ఎత్తున తలపెట్టామండి. అట్ ద సేమ్ టైం యుఎస్లో అక్కడ యుఎస్ మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కన్వీనర్ విజయ్
రేపెల్ అని ఆయన ఆధ్వర్యంలో 40 స్టేట్లలో 40 క్యాంపులు జరపడం, మిడిల్ ఈస్ట్లో మన చందక రామదాస్ గారి ఆధ్వర్యంలో 14 క్యాంప్స్ జరపడం, ఇందాక చెప్పినట్టుగా ఈ స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్స్ ఇవ్వటం, ఈ 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేయటం, ఇవన్నీ అయిపోయి 40 రోజులు ఫంక్షన్ చేసుకుని హైదరాబాద్లో రెగ్యులర్గా జరిగే ఫిల్మ్నార్ టెంపుల్లో చిరంజీవి గారి పేరు మీద హోమాలు పూజలన్నీ చేసిన తర్వాత సాయంత్రం అభిమానులందరికీ కంక్లూజన్గా కేక్ కట్ చేసే పెద్ద ఫంక్షన్, భారీ ఫంక్షన్ ఒకటి చేయాలని, ఆ ఫంక్షన్లో వీళ్ళందరినీ సత్కరించాలని, ఈ 40 మైల్ స్టోన్ పిక్చర్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్ని సన్మానం చేయాలని, అత్యున్నతమైన సేవలు ఎవరైతే చేస్తున్నారో అభిమానులు వారిని కొంతమంది సెలెక్ట్ చేసి వారికి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. అట్ ద సేమ్ టైం ఈ పుట్టినరోజులు ఇవన్నీ అయిపోయిన తర్వాత రాబోయే కాలంలో చిరంజీవి గారి అభిమానులందరినీ ఇన్వాల్వ్ చేసి దేశ సరిహద్దులో ఈ మన దేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఏదైనా చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. వారిని తెలుసుకున్నా, ఆ యుద్ధం గురించి తెలుసుకున్నా, వాడు పడుతున్న ఆ బార్డర్లో కొన్ని ప్లేసెస్లో వాడు పడుతున్న కష్టాలు డే అండ్ నైట్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా వారి కుటుంబాన్ని అంతా ఇక్కడ వదిలేసి సంవత్సరాల తరబడి బార్డర్లో ఉండి చాలా కష్టపడి మన దేశాన్ని మనం ఇవాళ హాయిగా నిద్రపోతున్నామన్నా మనకి ఎటువంటి కష్టాలు లేకుండా మనల్ని కాపాడుతున్నారంటే ఆ దేశ సరిహద్దులో ఉన్న సైనికులే కారణం. కాబట్టి వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చాలా దృఢ సంకల్పంతో ఉన్నాం. రాబోయే కాలంలో మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల సంక్షేమ నిధి కోసం ఏదైనా చేయాలని చిరంజీవి యువత ఎదురు చూస్తూ ఉందండి.